బెంగళూరు యలహంక వైమానిక దళ స్టేషన్ ఏరో ఇండియా షో కోసం సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి 5 రోజుల పాటు ఏరో ఇండియా షో కోసం యలహంక వేదిక కానుంది. ఈ ఏడాది 15 కంటే ఎక్కువ దేశాలు ఏరో షోలో పాల్గొనున్నాయి. ఏరో ఇండియా షోకు బెంగళూరు యలహంక వైమానిక దళ స్టేషన్ వేదిక కానుంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఈ షో జరగనుంది. ఆసియాలోని అతిపెద్ద ఏరోస్పేస్ రక్షణ రంగ ప్రదర్శనగా ఏరో ఇండియా షోకు గుర్తింపు. ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్తో ఏరో ఇండియా షో ఉంటుందని రక్షణ శాఖ వెల్లడించింది. గ్లోబల్ భాగస్వామ్యాలను పెంపొందించడం, స్వదేశీకరణను ప్రోత్సహించడం, కొత్త మార్గాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ షో జరగనుంది. 1996 నుంచి ఏరో ఇండియా షో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 15 కంటే ఎక్కువ దేశాల నుంచి సైనిక, పౌర విమానయాన రంగాలకు సంబంధించిన 800కు పైగా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మొదటి 3 రోజుల పాటు వ్యాపార ఒప్పందాల కోసం కేటాయించారు. చివరి 2 రోజులు ప్రజలను సందర్శనార్థం అనుమతించనున్నారు. అద్భుతమైన వాయు ప్రదర్శనలు, అధునాతన సాంకేతిక ప్రదర్శనలకు యలహంక వేదిక కానుంది. ఏరో ఇండియా షో నేపథ్యంలో ఫిబ్రవరి 14 వరకు బెంగళూరు విమానాశ్రయం వచ్చే విమానాలపై ఆంక్షలు విధించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తాజా షెడ్యూల్ను పరిశీలించాలని సూచించారు. యలహంక వైమానిక దళ స్టేషన్ కు 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయ కేంద్రాలపై బెంగళూరు మున్సిపల్ అధికారులు ఆంక్షలు విధించారు. మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. విమానాల ప్రదర్శనలు సాగే సమయంలో పక్షులు ఆ ప్రాంతంలో సంచరించకుండా ఉండటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏరో ఇండియా 2025 షో చివరి 2 రోజుల పాటు సందర్శకులను అనుమతిస్తారు. ఏరో ఇండియా షో చూడాలనుకునే వారు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ముందుగా టికెట్లు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.